సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒకసారి కావాల్సిన పదార్థాలు మా వాళ్ళకి చెప్పండి. గుమ్మడికాయ ముక్కలు, మినపప్పు పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా ఇంగువ. ఇంకా ఏం చేస్తుంటారు మీరు, అంటే ఎలా ఎంజాయ్ చేస్తుంటారో? మీరు పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు, సార్ SBI లో బిజీ ఉంటారు. ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? అంటే నాకు 5 day వీక్ అండి. 5 day వీక్. ఒక సాటర్డే అంతా ఇంట్లో మొత్తం అవుట్ సైడ్ వర్క్ అదంతా అయిపోతుంది. సండే మట్టుకు ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. సో విశాల గారు, మీరు? నేను ఇక్కడే ఉంటానండి. ఇక్కడ మా కాలనీకి దుర్గమ్మ టెంపుల్ వెరీ ఫేమస్. ఓకే, నాగారంలో దుర్గమ్మ టెంపుల్ వెరీ ఫేమస్. శివాలయం, వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహాలు, మొత్తం మీకు వారానికి ప్రతిరోజు వెళ్ళొచ్చు. వారానికి సరిపడా అన్ని ఆలయాలు ఉన్నాయి మా కాలనీలో. మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. మాట్లాడుతుంటే టైం అలా అయిపోతుంది. బూడిద గుమ్మడి వడియాలకు కావాల్సిన పదార్థాలు చూసేసాం. ఇక ఎలా తయారు చేస్తారు ఏంటి, లత గారి ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకేనండి. తొందరగా చేసేస్తే తొందరగా తినేసి మంచి విందు పెట్టి పంపిస్తామండి. వెయిటింగ్. ముక్కలుగా చేసుకోవాలండి బూడిద గుమ్మడికాయ, ఇంత పీసెస్ గా చేసుకోవాలి. దీని తర్వాత ఇది రాత్రంతా నానబెట్టుకున్న మినపప్పుని పేస్ట్ చేసుకోవాలండి. గ్రైండర్ లో వేసి పేస్ట్ చేసుకున్న. ఇదేంటే మీకు చూపించడానికి బూడిద గుమ్మడికాయ అండి. ఇది చిన్న చిన్నగా చేసుకున్న పీసెస్ అండి. అది బూడిద గుమ్మడికాయ. దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మీకోసం చూపించడం కోసం పెట్టాను. ఇది బూడిద గుమ్మడికాయ ఇలా ఉంటుందని నాకు అసలు ఇప్పటివరకు ఇదిగా దీనిపైన ఇలా యాష్ కలర్ లో ఫామ్ అవుతుంది. దీని మీద బూడిద ఫామ్ అవుతుందండి, అందుకే దాన్ని బూడిద గుమ్మడికాయ అంటారన్నమాట. చాలా ఆరోగ్యకరమైంది, మంచి హెల్తీ ఫుడ్ ఇది. దీంట్లో వాటర్ ఉంటదండి, అందుకని ఈ చిన్న చిన్న పీసెస్ రాత్రి కట్ చేసేసుకుని ఈ పీసెస్ లో కొద్దిగా సాల్ట్ వేసేసి గట్టిగా ఒక గుడ్డలో కట్టేసి పెట్టాలండి. పొద్దున్న లేచేసరికి ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకు ఏంటో ఎక్కడికి వెళ్ళినా అదొక అలవాటు అయిపోయింది. తినండి పర్వాలేదు, బాగుంది. ఫ్రెష్ గా కీరా తింటున్నట్టుగా ఫ్రెష్ గా ఉంది. మొదట రుబ్బి పెట్టుకున్న మినపప్పు బౌల్లో వేసుకోవాలండి. సింపుల్ గా ఒక 10-15 మినిట్స్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని తయారు చేసుకోవడం అనేది నిజంగా సూపర్. ఇది మీకు 10-15 మినిట్స్ లాగే అనిపిస్తుంది, కానీ రాత్రి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అవి ముక్కలు ఇంత బరువు ఉంటుంది కాయ, దాన్ని కట్ చేసుకోవాలి, ముక్కలు చేసుకోవాలి, దాన్ని ఒక క్లాత్ లో గట్టిగా సాల్ట్ వేసి కలిపి పెట్టాలి. దాని మీద ఒక పెద్ద సిలిండర్ ఏదో పెడితే వాటర్ అంతా అలా డిజాల్వ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సిలిండర్ పెట్టాలా? సిలిండర్ వెయిట్ పెట్టాలి. మనం ఇంకా రాత్రంతా దాన్ని ఇలా చేత్తో పిండే అంత మన హ్యాండ్ పట్టదు కదా ముక్కల్ని చేయడానికి. మనం జస్ట్ కొంచెం చిన్నగా చూపిస్తున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ మీకు అలా అనిపిస్తుంది ఈజీ అని. పెద్ద మొత్తంలో గుమ్మడికాయ వడియాలు ఒక పెద్ద గుమ్మడికాయ తెచ్చుకున్నాము అంటే మన ఇంట్లో ఆ రాత్రి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. గుమ్మడికాయ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే చేసుకోవచ్చు. హ్యాపీగా తింటాం కదా. 1 year కి సరిపడా. ఒక్క గుమ్మడికాయకి మాత్రం మనం బయటకు వెళ్ళాలి, మిగతావన్నీ హ్యాపీగా ఇంట్లోనే ఉంటాయండి. అయితే ఇప్పుడు ఫస్ట్ అది మినపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని, రుబ్బించిన మినపప్పు ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని పీసెస్ వేస్తున్నానండి. గుమ్మడి పీసెస్ వేసేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే, మీకు అండి ఆటం రాజు గారు లేదు టేస్ట్ దగ్గర సాల్ట్ అండి, కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. ఓకే, చూసారా మళ్ళీ అండిలోకి వెళ్ళిపోయారు. చెప్పండి. సరేనండి రాజుగారు, కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసేసుకొని. సో ఇది నాకు చూడడానికి ఎంత కలర్ఫుల్ గా అంటే గ్రీన్, నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. కళ్ళకి మంచిది, గ్రీన్ కలర్, గ్రీన్ గా ఉంటది కదా, అలా నాకు చూడటం చాలా ఇష్టం. భలే ఉంది. ఇది గ్రీన్ అది మిక్స్ చేయటం చాలా హెల్దీగా చాలా మంచిగా అనిపిస్తుంది. చేసేద్దామండి. మీరు అసలు ఆగట్టు, వెయిటింగ్ ఎప్పుడెప్పుడు గుమ్మడికాయ వడియాలు తిందామని. అంతేనండి. ఈ మినప్పిండిలో రుబ్బిచ్చిన మినప్పిండిలో సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, గుమ్మడి చిన్న చిన్నగా తరుక్కున్న ముక్కలు, కొద్దిగా ఇంగు వేసేసుకొని కలుపుకొని చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా ఎండలో పైన పెట్టేసుకోవాల్సిందండి. ఎండిన తర్వాత వేపుకొని. సో అంతే, చిల్లీ పేస్ట్, గుమ్మడికాయ, రాత్రి ఎంత నానబెట్టుకున్న
ఈ గుమ్మడికాయ ముక్కలు చిల్లీ పేస్ట్ నైట్ నానబెట్టి ఇది మార్నింగ్ ఇంకోటి పేస్ట్ అండి, దీన్ని చేసుకున్నాం. పల్చగా వద్దండి, వడాపిండికి కలుపుకున్నట్టు గట్టిగా ఉండాలి, కొంచెం మినప గట్టిగా ఉండాలి. కొద్దిగా ఓకే. గట్టిగా ఉండాలి, లేకుంటే పల్చగా వస్తాయి, ముద్దలాగా ఎందుకంటే రాదు. దీంట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇది గట్టిగా ఉండాలి. దీంట్లో వాటర్ తీసేసినా గానీ ఆ. ఇది మాత్రం గట్టిగానే రుబ్బుకోవాలండి. మనకి ఏంటంటే పెట్టేటప్పుడు ఇలా వడాపిండి లాగా ఉండాలండి. వడలు చేసినప్పుడు ఇలా చేతికి ఆ. ఇలా బాల్స్ లాగా ఇలా అనుకుని పెట్టేస్తామండి ఇలా. ఓకే, సో ఇలా మనం అనేసి పెడతాం. వడలు చేస్తాం కదా, అలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట పిండి. వడపిండికి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలండి. ఆ, ఇంకా బాల్స్ లాగా బాల్స్ వేసి లాగా పెట్టేయడమే. చేసేసి పెట్టేయడమేనండి. అంతే. చాలా చాలా బాగుంది. అవి తయారైన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో నేను తిన్నాక చెప్తాను. మనం వెళ్ళి పెట్టేద్దామండి. చలో చలో చలో. లతా గారు కమాన్, ముద్దలు చేస్తారు బాల్స్. ఇలా బాల్స్ లాగా ఇలా చేసుకొని ఆ. ఇలా పెట్టాలండి. పెట్టి కాస్త ఇలా అదమాలి. అంటే దాదాపు మనం ఈ వడలు చేస్తాం కదా ఆ, గారెలు, అదేనండి, దాదాపుగా అలాగే అలానే కొద్దిగా ఇలా. అలానే కానీ ఇలా భలే వేశారు అసలు. ఇవి ఎండిపోయాక ఏ కలర్ వస్తాయి? కొద్దిగా బ్రౌనిష్ గా వస్తాయండి. కాకపోతే బాగా ఎండ ఉన్నప్పుడు మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ కల్లా ఎక్కువ మటుకు ఆరిపోతాయండి. ఓకే, ఎక్కువ ఎండ ఉంటే ఈజీగా తొందరగా Morning పెడితే evening ఈవినింగ్ కల్లా అయిపోతాయి. లేదు అంటే కొద్దిగా తక్కువ ఎండ ఉంటే 2 days అన్నా మళ్ళీ అవ్వకపోతే పెట్టానండి. మంచి ఎండలో పెట్టండి. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అయిపోతుంది. సో ఈవినింగ్ ఇంట్లో వాళ్ళందరూ రాగానే చక్కగా నూనెలో వేపి వేయించి పెట్టేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. 1 year వరకు కూడా 1 year కు సరిపడా అసలు నిలువ ఇవి 1 year వరకు ఉంచుకోవచ్చండి. ఉంటాయంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. ఉంటాయండి, అదే. టైట్ డబ్బాలో వేసి మూత పెడితే కనుక 1 year వరకు ఉంటాయండి. ఓకే, గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తూ ఉన్నాం. సో మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. మీకోసం మరొకసారి తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. బూడిద గుమ్మడి వడియాలకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, మినపప్పు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఇంగువ. తయారీ విధానం: ఒక రాత్రి ముందుగా గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు కలిపి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తెల్లవారాక ఊరిన నీటిని పడేసి ముక్కల్ని వేరు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో మినపప్పు పేస్ట్, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, సరిపడ పచ్చిమిర్చి పేస్ట్, సరిపడ ఉప్పు, కొంచెం ఇంగువ వేసి కలిపి పాలిథిన్ కవర్ పైన ఉండలుగా వేసి ఎండలో పెట్టాలి. అవి బాగా ఎండాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయాలి. బూడిద గుమ్మడి వడియాలు రెడీ.